మనము ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా చేసే పని ఏంటి? గంట మోగిస్తాం కదా. కానీ ఎందుకు గంట మోగిస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని గుడిలో గంట మోగించడానికి 5 కారణాలున్నాయి. ఏంటిది అంటే, ఒకటొచ్చేసి హిందూ శాస్త్రాల ప్రకారం గంట శబ్దం అనేది దేవుని ఆహ్వానించే పవిత్ర ధ్వనిగా అయితే భావిస్తారు. అంటే స్వామి నేను మీ దర్శనానికి వచ్చాను అని తెలియజేసే ఒక సంకేతంలా భావిస్తారు. రెండో కారణం ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం గంట శబ్దం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని నమ్ముతారు. ఆ పవిత్ర ధ్వని చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా చేస్తుంది అని నమ్ముతూ ఉంటారు. మూడవ కారణం ఏంటో తెలుసా? మనం బయట నుంచి టెంపుల్కి వెళ్ళే వరకు మన మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి కదా, కానీ గంట శబ్దం విన్న వెంటనే మన ఫోకస్ దేవుడి మీదకి వచ్చేస్తుంది అనమాట. మన మైండ్ మొత్తం కామ్ అయిపోతుందన్నమాట. సో అందుకని గంటనైతే ఫస్ట్ వెళ్ళంగానే మనం గంట కొడతాం. 4వ కారణం ఏంటి తెలుసా? గంట శబ్దం వెనకాల సైన్స్ కూడా ఉంది. ఏంటిది అంటే, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటి అంటే, టెంపుల్ బెల్స్ ప్రత్యేకమైన లోహాలతో తయారు చేస్తారు కదా, ఆ శబ్దం కొన్ని సెకండ్స్ పాటు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల మన బ్రెయిన్కి ఒక కామింగ్ ఎఫెక్ట్ రావచ్చు అని అంటారనమాట. సో ఈ సైంటిఫిక్ రీజన్ వల్ల కూడా మనం గంట శబ్దం అయితే కొడుతున్నాము. మరి 5వ కారణం ఏంటో తెలుసా? ఓం శబ్దానికి చాలా దగ్గరగా ఉంటుందని నమ్మకం. హిందూ సంప్రదాయ ప్రకారం గంట శబ్దం ఓం ధ్వనికి దగ్గరగా ఉంటుందని మనం నమ్మడమే కాదు, మనం ప్రత్యక్షంగా కూడా చూస్తాం. మళ్ళీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గంట కొట్టి చూడండి, ఓం అనే ధ్వని శబ్దం అయితే మనకి వినిపిస్తుంది. సో ఈ కారణం వల్ల కూడా అన్నమాట. అలాగే ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటంటే, పూజ ప్రారంభానికి సంకేతంగా కూడా మనం గంటనైతే యూజ్ చేస్తాం. పాతకాలంలో టెంపుల్ బెల్స్ ద్వారా పూజ స్టార్ట్ అయిందని ప్రజలకైతే తెలియజేసేవారంట. అందుకే పురాతన కాలంలో అయితే గుడిలలో పెద్ద పెద్ద గంటలు ఉండేవి. ఆ గంట మోగినప్పుడు ఆ ఊరు ప్రజలందరికీ కూడా తెలిసేది. అంటే ఇది ఒక స్పిరిచువల్ అనౌన్స్మెంట్ లాంటిదన్నమాట. సో ఇదన్నమాట ఈ రీజన్స్ వల్ల మనమైతే గుడిలో వెళ్ళంగానే గంట అయితే మోగిస్తాం. మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసా? చాలా ఆలయాల్లో గంట మోగించిన తర్వాత ఒక్క క్షణం కళ్ళను మూసుకొని దేవుడిని ప్రార్థించమని మన పెద్దలైతే చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందని నమ్ముతారనమాట. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, గంట మోగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనకాల భక్తి, ఆధ్యాత్మిక, అలాగే ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ హిందూ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.